పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, పునీత మార్గరెట్ మేరీ అలకోక్ గారు యేసు తిరుహృదయం గురించి ఈ విధంగా అంటారు. యేసు హృదయం ప్రేమతో మండుచున్న అగ్ని లాంటిది. అది మన పాపాల వలన బాధపడుతుంది. ఆయన ప్రేమకు మన గుండెలో కృతజ్ఞత లేకపోవడమే ఆయనను ఎక్కువగా బాధిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క హృదయం ప్రేమతో మండుతూ ఉంటుంది. ఆయన యొక్క హృదయం మన కోసం ప్రతి క్షణం కూడా ఆరాటపడుతూ ఉంటుంది. మన కోసము అది తాపత్రయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ హృదయానికి నువ్వు కావాలి. ఆ హృదయం నిన్ను ఎప్పుడు తన వారిగా చేసుకున్నది. ఆ హృదయం వలనే నీవు ఈరోజు బ్రతుకుచున్నావు. కాబట్టి ఆ హృదయం నిన్ను బాహ్యంగా చూడదు, కానీ అంతరికంగా చూస్తుంది. అంతరింగక విశ్వాసాన్ని అది చూస్తుంది. అంతరింగక ప్రార్థనను అది చూస్తుంది. అంతరింగక అన్నిటిని కూడా అది పదే 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 గమనిస్తూ ఉంటుంది. అందుకే నీ యొక్క బాహ్య భక్తి కంటే నీ యొక్క అంతరింగక భక్తి ఏ విధంగా ఉందా అని చెప్పేసి మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అందుకు మనందరం కూడా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగమును కుదర్చలేము, దానినెవడు అర్థం చేసుకోగలడు? ప్రభువు అయిన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరిశీలింతును. నరుని ప్రవక్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువు అయిన నేను హృదయమును పరిశోధించుదును. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభుల వారి యొక్క హృదయం ఆయన ఎప్పుడు కూడా మన యొక్క అంతరింగక హృదయమును పరిశీలిస్తూ ఉంటుందంట, ఎప్పుడు కూడా. అందుకే నీ భక్తి అంతరింగకంగా ఏ విధంగా ఉందో నువ్వు గమనించుకో. నీ భక్తి, నీ ప్రార్థన, నీ క్రియలు, నీ విధానము, నీ మాటలు అన్నీ కూడా అంతరింగకంగా భక్తి ద్వారా హృదయం నుండి వస్తున్నాయా లేవా అని చెప్పేసి నీవు ఆత్మ పరిశీలన చేసుకో. అంతేకాని ఫేర్ అండ్ లవ్లీ కొట్టేసి, పౌడర్ కొట్టేసి, ఇంకా మంచి వస్త్రధారణ చేసేసి నేను భక్తిని చేస్తున్నాను, నేను ఇంకా చర్చికి వెళుతున్నాను, నేను ఇంకా దేవునికి దగ్గరలో ఉంటున్నా అని చెప్పుట కంటే నీ హృదయం ఏ విధంగా దేవునికి దగ్గరే ఉందా అని చెప్పేసి నీవు ఆత్మ పరిశీలన చేసుకో. అందుకే ఈ తిరుహృదయం పునీత మేరీ మార్గరెట్ గారు చెప్పిన విధంగా ఇది ఎప్పుడు కూడా అగ్నిలా మండుతూ ఉంటుందంట. అందుకే నీ హృదయం జాగ్రత్త సుమ. నీ హృదయం ఎటువైపుకు నిన్ను తీసుకెళ్తుందో జాగ్రత్త. ఈ యొక్క హృదయం నిన్ను ఎటువంటి కార్యాలకు నిన్ను కంపింపచేస్తుందో జాగ్రత్త. ఈ యొక్క హృదయం నిన్ను ఎటువంటి మార్గాలకు నిన్ను చూపిస్తుందో, తీసుకుని వెళ్తుందో జాగ్రత్త. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చూసేది నీ యొక్క అంతరింగక హృదయాన్నే, కానీ నీ యొక్క బాహ్యమైనటువంటి విధానాలను కాదు, భక్తిని కాదు, ఇంకా ఏ ఇతర కార్యక్రమాలను కాదు. అందుకే ప్రియ సహోదరులారా, అందరూ కూడా గమనించండి, నీ యొక్క అంతరింగక హృదయం ఏ విధంగా ఉందో నువ్వు చూసుకో. అందుకే కీర్తనల గ్రంథము 51:10 మనందరం కూడా చదువుకున్నట్లయితే, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పు. నూతనమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అస్థిరమైనటువంటి హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉంచుకొని ఉంటావో, దేవుడు నీలోకి రాడు.
నీలో ఆ యొక్క గొప్ప కార్యాలు జరగవు. కాబట్టే దేవుడు ఈరోజు మనందరితో కూడా ఈ యొక్క యేసు తిరుహృదయ భక్తి ద్వారా తెలియచెప్పుతున్నాడు. నీ యొక్క అంతరంగిక హృదయం ఏ విధంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారి వలె స్థిరంగా ఉందా, ఈ లోకం వలె అస్థిరంగా ఉందని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. కావున ప్రియులారా, ఈ శుక్రవారం రోజున దేవా, నాలో స్థిరమైనటువంటి నూతనమైనటువంటి సమస్తమును ప్రేమించేటట్టు హృదయమును నాలో నింపు, కానీ అస్థిరమైనటువంటి చెడిపోయినటువంటి హృదయం నాకు వద్దయ్యా అని చెప్పేసి ఈ శుక్రవారం రోజున మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరినీ కూడా నిండుగా దీవించునుగాక. ఆమేన్.